రాయలసీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. చీపురుపల్లిలోని కొన్ని గ్రామాలకు నాబార్డ్ నిధులతో రోడ్లు అయితే నిర్మించారు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే తను ఎమ్మెల్యేగా గెలిస్తే ముందు గ్రామాలకి, చీపురుపల్లి నియోజకవర్గంలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి రోడ్లు అయితే వేయిస్తానని హామీ ఇచ్చారు. అదే ప్రకారంగా రోడ్లు కూడా మంజూరు చేశారు, మాట తప్పకుండా. కానీ రోడ్లు అయితే నిర్మించారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోడ్ల పరిస్థితి ఇదనమాట, అధ్వానంగా. ఒకసారి ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ రోడ్డు పాడైపోయింది. ఇది ఏ వెహికల్స్ వెళ్ళా, టూ వీలర్స్ వెహికల్స్ వెళ్ళా రోడ్డు ఎంబటే ఊడిపోవడం జరుగుతుంది. గత 4-5 రోజుల కిందట గడ్డి మందు కూడా ఒకసారి స్ప్రే చేయవలసి వచ్చింది. కాంట్రాక్టర్ గారే కాదు సార్, జమ్ము కాంట్రాక్టర్ గారే కొట్టాడు, జమ్ము సురేషే కొట్టాడు. తర్వాత ఒక 20 రోజుల కిందట కూడా మరోసారి గడ్డి మందు కొట్టడం జరిగింది. ఈ రోడ్డు వేసిన ఎంబటే 4-5 రోజుల్లో గడ్డి పుట్టడం వల్ల రోడ్డు మీద గడ్డి మందు కొట్టడం జరిగింది. ఎవరైనా అడిగితే అదంతే అని, మీకు ఏదైనా మీకు నచ్చింది చేసుకోండి అన్న విధంగా అతను వెర్షన్ చూపెట్టాడు. ఏదైనా ఉంటే మాట్లాడదాం రండి అన్నట్లుగా వెర్షన్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోడ్డును మళ్ళా పునర్నిర్మాణం కలెక్టర్ గారి దగ్గరికి మొన్న సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళాం. కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చాం. మాకు అతను రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తానన్నారు. మాకు 18 రోజులు 20 రోజులు టైం ఇచ్చారు. 20 రోజుల్లో అధికారులు వస్తారు, మాట్లాడతారు అన్నారు. అక్కడ కూడా జేఈ గారిని కలెక్టర్ ఆఫీస్ నుంచి జేఈ గారికి చేసినట్లు ఉంది. అతనికి ఎవరు చేశారు మేము గట్టిగా అడగలేదు. అతనికి చేశారు. చేస్తే నేను చూస్తాను సార్ అని చెప్పి అన్నట్లుగా జేఈ కూడా చెప్పినట్లుగా ఉంది. మరి ఇంక తర్వాత నుంచి ఇంతవరకు ప్రస్తుతానికి మాకు ఏటనేది సమాచారం లేదు. మరి ఆ సమాచారం కోసం రోడ్డు బాగా పలచగా ఉంది. ప్లస్ ఏవి 2 వీలర్ వెహికల్ వెళ్ళా సరే పగిలిపోతుంది. చూడండి, మీకు కావాలంటే ఇదిగోండి. ఇది 3 రోడ్లు 3 కిలోమీటర్లు కూడా ఇదిగోండి సేమ్ ఇదే పరిస్థితి. చూడండి ఎలా ఉందో. ఎదురుగా పీకుతాను రోడ్డు, ఇదిగోండి ఎదురుగా పీకుతాను చూడండి రోడ్డు. ఇదిగోండి ఇలా రాలిపోతుంది. ఇది నాణ్యత లేదు అసలు. తారు అనేది కూడా లేదు. తారు ఊరికనే మీదన ప్రే చేసి వెళ్ళారు. బ్లాక్ ఆయిల్ కూడా కొట్టారు, ఆయిల్ కొట్టారు గడ్డి మొక్కలు రాకన్నా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రోడ్డు కొత్తగా ఉండడానికి చూడండి. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి అసలు రోడ్డు ఇదేనండి. ఇదిగో మట్టి అంగుళం కూడా లేదు. మళ్ళా తీసేసి దీన్ని గ్రౌటింగ్ అనేది కొట్టి మళ్ళీ కొత్తగా రోడ్డు నిర్మించవలసిందిగా మేము క్వాలిటీగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మనం చూసుకుంటే నాగంపేట నుండి గురానపేట గ్రామానికి 65 లక్షల నాబార్డ్ నిధులు మంజూరు చేస్తూ శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇది ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే. రోడ్లు తెచ్చిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే ఆశయానికి తూట్లు పొడుస్తూ తాము జోబులు నింపుకున్నారనే మాటలు కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినా ప్లెయిన్ దోసకి ఎక్కువ, తారు రోడ్డుకి తక్కువ అన్నట్లుగా ఉంది మనం ఈ రోడ్డు పరిస్థితి చూస్తూ ఉంటే. రోడ్లు వేసి నెల రోజులైనా గడవక ముందే రోడ్డుపై గడ్డి మొలకెత్తడం, అలానే ఏవైతే ఉన్నాయో గుంట్లుగా అంటే చిన్న చినుకు పడినా సరే ఈ రాళ్ళు అవి లేచిపోయి చాలా అధ్వానంగా ఉంది ఈ రోడ్ల పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఇక్కడ అయితే స్థానికులు కూడా చాలా కలవరి చెందుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎన్ని మేకప్లు చేసినా ప్రకృతిని ఎవరు ఆపలేరు కదా అని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా, స్థానికుల ఆవేదన అయితే ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోడ్లు వేసి నెల రోజులు కూడా గడవక ముందే రోడ్లు ఇలా అధ్వానంగా మారటము, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపై అయితే ఎమ్మెల్యే స్పందిస్తూ కూడా దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఏవైతే ఉన్నామో అవి తీసుకుంటాము, ఈ కాంట్రాక్టర్తో మాట్లాడతామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఇప్పుడేనంటే నెల రోజులు గడవక ముందే రోడ్లు ఇలా అధ్వానంగా మారిపోవడం, మరి ఆ కాంట్రాక్టర్ పరిస్థితి, మరి ఏ విధంగా రోడ్లు వేశారన్నది అయోమయ పరిస్థితి అనేది చెప్పొచ్చు. మరి ఈ విషయం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కూడా కళ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తారో చూద్దాం.